హలో ఎవ్రీవన్. అక్క వాళ్ళకైతే ఒక చిన్న వర్క్ ఉండి హైదరాబాద్ అయితే వచ్చారనమాట. అక్క అండ్ అక్క వాళ్ళ తోటికోడలు ప్రసన్న అక్క ఇద్దరైతే వచ్చారు. ఇంకా వీళ్ళైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా వచ్చేసారనమాట. ఇంకా వచ్చినప్పటి నుంచి బుడ్డదాన్ని లేపడానికి ట్రై చేస్తూనే ఉంది మా అక్క అయితే. ఇంకా మా బుడ్డదైతే గుర్తుపట్టదేమో వాళ్ళ అమ్మ వాళ్ళని అనుకున్నాము. మంచిగానే గుర్తుపట్టింది. ఎందుకంటే లాస్ట్ మంతే మేము సంక్రాంతికి అలా వెళ్ళాం కాబట్టి సో బాగా గుర్తుపెట్టుకుంది వాళ్ళ అమ్మ వాళ్ళని. ఇంకా ఏంటో వీళ్ళిద్దరే వచ్చారు, అన్నయ్య వాళ్ళని తీసుకొని రాలేదని నిద్ర లేచిన దగ్గర నుంచి సాయన్న అని ఒకటే గోల చేస్తుంది అనమాట. ఇంకైతే అక్క వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారనమాట నైట్ జర్నీ చేసి వచ్చేవరకు. ఇంకా వాళ్ళని అయితే నిద్ర లేపి ముందు ఫ్రెష్ అప్ అవ్వండి, బ్రేక్ఫాస్ట్ అది చేద్దురు అనేసి వాళ్ళ కోసం అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళేమో నువ్వు రెస్ట్ తీసుకో మేము చేస్తాంలే అంటూ ఉంటారనమాట. బట్ నాకెందుకు వచ్చిన వాళ్ళ చేత చేపించబుద్ధి కాదు, నాకు నేనే చేయాలనిపించింది, నేనే మంచిగా వండి పెట్టాలనుకుంటూ ఉంటాను. ఇంకా అక్కనే ఫ్రెష్ అప్ అవ్వు బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్తే ఇక్కడ చూసారా మా అత్తయ్య తోటి మంచిగా ముచ్చట్లు పెట్టింది అనమాట. ఆ ముచ్చట్లు కూడా దేనికి రిలేటెడ్ ఉంటాయో తెలుసా? ఇప్పుడు నేను డెలివరీకి రెడీగా ఉన్నాను కాబట్టి దానికి రిలేటెడే ఉన్నాయి వీళ్ళిద్దరు ముచ్చట్లు. ఎలా ఉంది ఏంటి సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇలా అవుతుందా అలా అవుతుందా అనేసి నన్ను చూసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా నాకు తెలిసి ఆబ్వియస్లీ ఒక పర్సన్ ఇంట్లో డెలివరీకి రెడీగా ఉన్నారంటే ఇంకా డిస్కషన్స్ మొత్తం దానికి రిలేటెడే తిరుగుతూ ఉంటాయి కదా. సో ఇంకా వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారులే అనేసి ఇక్కడైతే నేను ఇడ్లీ అది ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా మా ఇంటికి ఎవరు వచ్చినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ ఉయ్యాలను ఎలా సెట్ చేశారని మా బుడ్డదాని ఉయ్యాలను అయితే చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మాకు ఉయ్యాల పెట్టడానికి ఉక్కు సపరేట్గా ఏం లేదు. సో దాన్ని మేమే అట్లా సెట్ చేసామన్నమాట. దాన్ని చూసి నవ్వుకుంటూ ఉంది. ఇంకా వీళ్ళైతే మేము వచ్చేసాం కదా, పనిలో పని నీ డెలివరీ కూడా అయిపోతే అది కూడా చూసుకొని వెళ్తామని ఒకటే జోక్స్ వేస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళకైతే ఎప్పుడెప్పుడు నేను డెలివరీ అవుతానా, ఎప్పుడెప్పుడు మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ రావాలనే ఉంది. సో వాళ్ళ బాధ ఏంటంటే డెలివరీ కూడా అయిపోతే పనిలో పని అది కూడా వర్క్ చూసుకొని వెళ్ళిపోవచ్చు అనేసి వాళ్ళ బాధ అనమాట. ఎందుకంటే పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చారు ఇద్దరు. సో ఇద్దరు తోటికోడలు కాబట్టి ఒకళ్ళు వచ్చినా ఒకళ్ళు పిల్లల్ని చూసుకునేవాళ్ళు. సో ఈసారి ఇద్దరు వచ్చారు కాబట్టి అక్కడ పిల్లల్ని చూసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది అనేసి ఈవినింగ్ వరకు రిటర్న్ వెళ్ళాలి అనుకున్నారు. ఇంకైతే అందరం బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసాము. అక్క వాళ్ళకి ఒక చిన్న వర్క్ ఉందంటే వాళ్ళ వర్క్ చూసుకుంటూ ఉన్నారులే అనేసి నేను ఇంకైతే లోపలికి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. నార్మల్గా వీక్ ఆఫ్లోనే కొంచెం లేట్గా నిద్ర లేస్తాము, లేట్గా అన్నీ అవుతూ ఉంటాయి కదా. సో కొంచెం ఎర్లీగా ఇక్కడైతే ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే అక్క వాళ్ళు లంచ్ చేసేసి బయటికి వెళ్ళాలి. సో ఇంక ఈరోజు స్పెషల్స్ వచ్చేసి వంకాయ కారం అలాగే టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ వంకాయ కారంలోకి మా అత్తయ్య చేత పప్పుల పొడి అయితే కొట్టించాను అనమాట. పప్పుల పొడి వేసి వంకాయ కారం చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుల పొడి వేసి వంకాయ కారం ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గుత్తి వంకాయలు ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఉప్పు పసుపు వేసి కొంచెం మగ్గించుకోవాలి. అవి మంచిగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కారం ఉంటుంది కదా, సో దాన్ని కూడా స్టఫ్ లాగా పెట్టేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ఫ్రైకి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంటే కారం అనమాట. ఆ కారం ఎలా ప్రిపేర్ చేయాలంటే మనకి శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం యాడ్ చేసుకొని ఒక పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పౌడర్ చేసి పెట్టుకుంటే చాలు, ఎన్ని డేస్ అయినా ఉంటుంది, ఎన్ని కర్రీస్లోకైనా ఎన్ని ఫ్రైస్లోకైనా యూజ్ చేసుకోవచ్చు మనం దాన్ని. సో అందుకని అక్క వాళ్ళు కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా ఈ కారం, గుత్తి వంకాయ కారం చేసి పెడదాం అనేసి ఇంక ఈరోజు అయితే గుత్తి వంకాయ కారం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి వంకాయలు. సో దాంట్లోకి కారం అయితే స్టఫింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు ఇక్కడ విండోస్ తీయడం మర్చిపోతాను అనమాట. పద్ధతిగా మా హస్బెండ్ వచ్చి మాత్రం బాగా గుర్తు చేస్తారు విండోస్ తీసుకోవాలి కదా అని. అలాంటి ఫ్రైలు కారంలో అట్లా ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ఆ స్మెల్ ఇల్లంతా వచ్చేస్తుంది కాబట్టి కన్ఫామ్గా మా ఆయన వచ్చి అయితే మొత్తం కిచెన్ డోర్స్ విండోస్ మొత్తం ఓపెన్ చేసి పెడతారనమాట. సో ఇక్కడైతే వంకాయ ఫ్రై కోసం పోపు అయితే ప్రిపేర్ చేసుకొని స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా ఇట్లా పోపు పెట్టేసుకొని స్టఫింగ్లో కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం పోపులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పైనుంచి ఒక 2-3 స్పూన్స్ మళ్ళీ ఎక్స్ట్రా కారం యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. లిటరల్లీ ఎవ్రీ షార్ట్ వీడియోలో నేను చెప్తూనే ఉంటాను అనమాట. నాకెందుకు నేను వండుకున్న ఫుడ్ తినాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా వండి పెడితే బాగుండు తినాలి అనిపించింది. బట్ నాకెందుకు క్వైట్ ఆపోజిట్. మంచిగా నాకు తినాలనిపించినవి నాకు రానివి యూట్యూబ్లో చేసుకొని తింటూ ఉంటాను, కానీ నాకు నేనే వండుకొని తింటూ ఉంటాను అనమాట. ఇంకెప్పుడన్నా ఓపిక లేదు అన్నప్పుడు మాత్రం అత్తయ్య చేసిందో అమ్మ చేసిందో పెట్టుకొని తింటూ ఉంటాను. ఇంక ఈ కారం అయితే కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేయించుకున్నాను అనమాట అత్తయ్య తోటి. కొంచెం మిగిలిపోయింది ఉంటే దాన్ని బాక్స్లో తీసి పక్కన స్టోర్ చేసుకుంటాను. నార్మల్గా ఫ్రైస్లో కాకపోయినా ఈ పొడి ఒక్కటే వేసుకొని ఘీ వేసుకొని వేడివేడి రైస్లో తింటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ ఇక్కడ నా కుకింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా అక్క వాళ్ళు వచ్చి కొంతసేపు కూర్చొని ఎంతసేపు నిల్చొని అట్లా వర్క్ చేస్తూ ఉంటావు అంటూ ఉన్నారు. బట్ నాకైతే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత కూర్చోవాలనిపించింది. ఇంకా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను అనమాట. వన్స్ ఫ్రెష్ అప్ అయ్యానంటే ఇంకే వర్క్ చేయాలనిపించదు. దట్టు కుకింగ్ అయితే అసలే చేయాలనిపించదు నాకైతే. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో చూస్తే పుచ్చకాయ కనిపించింది. మంచిగా చల్లగా ఉందిలే జ్యూస్ చేసేద్దాం అనేసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను. జ్యూస్ తీసుకెళ్ళి అందరికి ఇచ్చాను అనమాట. ఇంకా వాళ్ళ డైలాగ్స్ చూసారా నేను జ్యూస్ తీసుకెళ్ళి ఇస్తుంటే ఏమంటున్నారు. పుచ్చకాయ చూసి ఇచ్చింది ఫ్రెండ్, మా చెల్లి ప్రెగ్నెంట్గా ఉంది, బాగా ఇచ్చింది. మీరే తాగాల్సింది ఇప్పుడు. అదే కదా. అక్క మనం ఎట్టాకు నేను మొన్న విద్య స్వప్న బయలుదేరేటప్పుడు నీకెందుకు నేను ఈ బ్లాగ్ తీసి పెడతాను నువ్వు చూస్తున్నాను, కెమెరానే ఓపెన్ చేయరా నేను అట్లా ఉంటుంది. మన పని ఏదైనా డెడికేటెడ్గా చేసేటోళ్ళు కింద ఒకళ్ళు మీద ఒకళ్ళు.
బాయ్ ఫ్రెండ్స్. వాళ్ళందరూ అట్లా ప్రిపేర్ అవుతుంటే నేను మాత్రం ఈ రోజు అయితే అక్క వాళ్ళ కోసం స్పెషల్గా వంకాయ కారం అలాగే టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అక్క వాళ్ళు అయితే బయటకు వెళ్ళేది ఉందన్నమాట ఆఫ్టర్నూన్. సో తినేసి వెళ్తారులే అనేసి ఎర్లీగా కుకింగ్ అది కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసేసి మంచిగా కూర్చొని తిన్నాం అనమాట. వంకాయ కారం అయితే చాలా టేస్టీగా కుదిరింది. ఇంకా లంచ్ చేసిన తర్వాత అక్క వాళ్ళు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయారు అనమాట. బయటకు వెళ్తున్నారు. ఇంతకు అక్క వాళ్ళు ఎందుకు వచ్చారు చెప్పలేదు కదా. అక్క వాళ్ళు ఇద్దరు అయితే మంచిగా జాబ్స్ ట్రయల్ అయితే వేస్తున్నారు అనమాట. దానికి రిలేటెడ్ ఇంటర్వ్యూ ఉంటే అయితే వచ్చారు. ఇంకా అక్క వాళ్ళది ఇంటర్వ్యూ లొకేషన్ అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 అవర్ to 20 minutes అనమాట. ఇంకా మంచిగా ఆఫ్టర్నూన్ అట్లా స్లాట్ ఉంది వాళ్ళకి. అందుకనేసి ఇంకా ఆఫ్టర్నూన్ అలా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసేసి డైరెక్ట్గా అయితే వెళ్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా అక్క వాళ్ళు వెళ్ళే టైంకి మా బుడ్డది మంచిగా నిద్రపోతుంది కాబట్టి ఏం గోల్ చేయలేదు. లేచిన తర్వాత మాత్రం అడిగింది అనమాట అమ్మ వాళ్ళ ఏరియాని. బాగా గుర్తుపెట్టుకుంటుంది, ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళ ఏరియాని బాగా అడుగుతుంది. ఇంకా అక్క వాళ్ళు వచ్చిన రోజు నా డే అయితే ఆఫ్టర్నూన్ వరకు ఇలా గడిచింది అనమాట. మార్నింగ్ అంతా హడావుడిగా ముచ్చట్లు, దాని తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ అండ్ అక్క వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన దాకా ఒకటే టెన్షన్ అనమాట. ఎలా వెళ్తారా ఏంటి, ఎలా ఇస్తారా ఇంటర్వ్యూస్ అని. ఇంకా అక్క వాళ్ళ ఇంటర్వ్యూ అదంతా కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చేవరకు నైట్ 8:30 అట్లా అయింది. ఇంకా వాళ్ళకి నైట్ రిటర్న్ వెళ్ళిపోయారనమాట. వెంటనే 10:30కి అలా బస్సు ఉంది. ఈ గ్యాప్లో మేము ముగ్గురం అయితే బయటికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటని ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఛానల్లో. సో అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.